శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తుది శ్వాస సమయంలో మనం గనుక శ్రీకృష్ణ నామాన్ని చెప్పితే ఖచ్చితంగా ఆ స్వామివారి పాదాన్ని చేరుతాం. కానీ ఆ సమయంలో మనము ఆ శ్రీకృష్ణ పాదాన్ని చేరగలమా లేదా? ఎందుకంటే ఆ సమయంలో మన శరీరం కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, మన కంఠం కానీ మనకి సహకరిస్తుందో లేదో తెలియదు. అందుకని స్వామి ఇప్పటి నుంచే నేను మీ స్మరణని చేసేటట్లు, ఆఖరి శ్వాసలో మీ స్మరణే నాకు గుర్తొచ్చేటట్లు మీరు నన్ను అనుగ్రహించండి అంటూ మన ముకుందమాలలో 11 నుంచి స్తోత్రాలను చేసుకుందాము. మాభిర్మంధ మనోవిచింత్య బహుదా యామిశ్చరం యాతనాః నామినః ప్రభవంతి పాపరిపవస్వామి నను శ్రీధరః ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణం లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః. మనసా మనం పాపాలైతే చేస్తూ ఉంటాము, కానీ అయ్యో పాపాలు చేశాం కదా, ఇంక మనకి స్వర్గం రాదేమో, ఆ స్వామివారి పాదాన్ని చేరలేమో అని భయపడుతున్నావేమో. అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనము కనుక ఆ శ్రీకృష్ణ చరణాన్ని పట్టుకుని ఉన్నామా ఖచ్చితంగా మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. మనకి పాపాలే లేనప్పుడు ఇంక నరకానికి పోయి అక్కడ ఏ యాతనలో పడాల్సిన అవసరం ఎలా ఉంటుంది? ఉండదు కదా. అందుకని ఏం చేయాలంటే ఎప్పుడు మనము శ్రీకృష్ణుని పాదాలు చెందే మన మనసు నుంచాలి. ఆయన ఖచ్చితంగా మనల్ని రక్షిస్తారు. ఏదో ఆయన తెలియనంతసేపు, ఏ గురువో మన జీవితంలోకి రానంతసేపు పాపాలైతే చేసుకుంటూ పోయాము. కానీ ఇప్పుడు ఆయన పాదాలు మనకి దొరికాయి కదా, ఇంకా పాపాలు చేశామని బెంగెందుకు? కేవలం ఆ స్వామివారి నామాన్ని జపిస్తూ ఆ స్వామివారి పాదాన్నే చేరి ఉన్నామా ఖచ్చితంగా ఆ స్వామివారి పాద సన్నిధిని మనం చేరతాము. భవజలదిగతానాం ద్వంద్వవాతాహతానాం సుతదుహితృకళత్రత్రాళభారార్దితానాం విషమ విషయతో ఏ మజ్జతామప్లవానాం భవతు శరణమేకో విష్ణుపోతో నరాణాం. మనము సంసారం అనే సముద్రంలో చిక్కుపోయి ఉన్నాము. విరుద్ధ ధర్మాలేమో గాలిలాగా మనని కొడుతూ ఉన్నాయి. ఈ భార్య బిడ్డలేమో మొదలైన వారందరూ మనకున్న ఈ సంసార బంధాలన్నీ ఏమో బరువుగా మనం మోయాల్సి వస్తూ ఉంది. విషయ సుఖాలనే నీళ్ళల్లోనేమో మునుగుతున్నాము, లెగుస్తూ ఉన్నాము. అయితే మన దగ్గర పడవ ఉందా దాటవేయడానికి అంటే లేదు. ఈ నావ అనేది లేకుండా నానా యాతనలకి గురవుతున్నాము. మరి ఎలా స్వామి సంసార సాగరాన్ని దాటడం అంటే శ్రీకృష్ణ నామం జపిస్తే చాలట. ఆ స్వామి వారి నామం జపిస్తే ఆ నామే నావగా తయారయ్యి మనల్ని ఈ సంసార సాగరం నుండి బయటకు తీసుకొని వెళ్తుందంట. అందుకని శ్రీమన్నారాయణుడనే నావ ఒక్కటే మనకి శరణ్యము అంటున్నారు. భవజలది మగాధం దుస్తరం నిస్తరేయం కదమహమితి చేతో మాస్మగాహ కాతరత్వం సరసిజ దృశిదేవే తావకీ భక్తిరేఖ నరక విధి విషన్న తారయిష్యంత్యవశ్యం. ఈ సంసార సాగరం ఉందే, ఇదేమన్నా దాటడానికి సాధ్యమవుతుందా అంటే చాలా అసాధ్యము. ఎందుకంటే ఇందులో ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నాయి, ఎన్నో సంసార బంధాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఛేదించడము, దాని నుండి దాటవేయడము మన తరమా అంటే అవ్వడం లేదు. మరేం చేయాలంటే మనం కృష్ణ కృష్ణ అని స్థిరమైన భక్తితో కనుక ఆ కృష్ణ పాదాలు పట్టుకుంటే ఆయనే మనల్ని ఈ సంసార సాగరం నుండి దాటవేయడము, ఆ తర్వాత మనం చేసిన పాపాలకి నరకాలకి పోయే బాధలు లేకుండా చేయడము ఆయన ఒక్కరి తరమేనంట. అందుకని కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ ఉండమని మనము మన మనసుని కోరుకుంటూ ఉంటున్నాము. తృష్ణాతో ఏ మదన పవనోద్ధూతము ఓహార్మిమాలి దారావర్తే తనయ సహజ గ్రాహ సంగాకులే చ సంసారాఖ్యే మహతి జలధో మజ్జతాం నస్త్రిధామన్ పాదాంబోజే వరద భవతో భక్తినావం ప్రయచ్చ. కృష్ణ, నువ్వు ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారికి ఎన్నో వరాలను ప్రసాదిస్తావయ్యా. స్వర్గము, మర్త్యము, పాతాళనే ఈ 3 లోకాలకి నువ్వే వ్యాపించున్నావు. మేమ ఆశ అనే నీళ్లతోనూ
కామము అనే గాలితోనూ మోహమనే చిత్తభ్రంశము పొంగే అలలతో ఉంటూ భార్య అనే సుడిగుండము, పుత్రులు సోదరులు అనే మొసళ్ళు కలిగిన సంసారం అనే సముద్రంలో మునిగి ఉండే వారికి మీ పాదపద్మాలపై భక్తి ఉంటే అదే ఓడయై మమ్మల్ని తరింపచేస్తుంది. ఇది కాకుండా వేరే మార్గం ఏమైనా ఉందా అంటే వేరే మార్గం ఏది కానరావడం లేదయ్యా. అందుకని ఎప్పుడు మా భక్తి మీ పాదాల వద్దే ఉండేటట్లు అనుగ్రహించండి కృష్ణ. ఆ ద్రాక్షం క్షీణ పుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే మాశ్రౌష్యం శ్రావ్యబంధం తవ చరితమపాస్యాన్య దాఖ్యానజాతం మస్మార్షం మాధవత్వామపి భవనపతే చేతసాపహ్నువానా మా భూతం త్వత్స పర్యావ్యతికరరహితో జన్మ జన్మాంతరేపి. ఓ కృష్ణ, నేను తర్వాత ఏ జన్మెత్తుతానో తెలీదు. ఏ జన్మెత్తినైనా సరే నేను ఎప్పుడూ నీ పాదాలను గురించి ఆలోచించాలి, నీ కథల గురించే వినాలి. కానీ అలా కాకుండా ఏదో ఆకర్షణగా ఉంది కదా అని వేరే కథను వినడంలోనో, లేదా వేరే వాటిని చూడడంలోనో, లేదా వేరే చోట నా మనసును పెట్టడంలోనో వెళ్ళిపోతుందేమో. అలా కాకుండా స్వామి, ఎప్పుడు నేను నీ చెంతే ఉండేటట్లు, నా మనసులో ఎప్పుడు నువ్వే నిలిచేటట్లు, ఏ పూజ అయినా సరే నీకు తప్ప వేరే వాళ్ళకి చేయకుండా ఉండేటట్లు నువ్వే నన్ను అనుగ్రహించు స్వామి. జోహ్వీ కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కదా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచయద్వయ హరేన్గాంచాంగ్రి యుగ్మాలయం జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్న మాధోక్షజం. ఓ నాలుక, నువ్వు కృష్ణుని గుణగణాలను మాత్రమే కీర్తించు. మనసా, నువ్వు భగవంతుణ్ణి ఎప్పుడు స్మరిస్తూ ఉండు. చేతులా, నువ్వు ఎప్పుడు ఈ శ్రీధరుణ్ణే పూజించు. కరణాలు, నువ్వు ఎప్పుడు అచ్యుతుని కథలనే విను. కళ్ళారా, మీరు శ్రీకృష్ణుని దివ్యమంగళ రూపాన్ని చూస్తూ ఉండండి. పాదాలు, మీరు ఎప్పుడు ఆ కృష్ణ ఆలయానికే వెళ్తూ ఉండండి. నాసిక, ఎప్పుడు ఆ ముకుందుని పాద పద్మాలను అలంకరించి ఉన్న ఆ తులసినే ఆగ్రాణిస్తూ ఉండు. శిరస, నువ్వెప్పుడు ఆ కృష్ణుని నమస్కరించు. అంటే భక్తుని పనులు అన్నీ ఆ భగవంతుని సంబంధం అయ్యే ఉండాలని ఇక్కడ భావం అన్నమాట. హే లోకా శృణుత ప్రసూతి మరణవ్యా దేశ్చికిత్సామి మాం యోగజ్ఞా సముదాహర నిమున్నయో యాం యజ్ఞవల్క్యాదయ అంతర్జ్యోతి రమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం. ఓ మానవులారా, జనన మరణాలు అనే వ్యాధులు మనల్ని బాధిస్తున్నాయి కదా. యజ్ఞవాల్కుడు మొదలైన ఋషులేమో తమ యోగ దృష్టితో ఇంతకు పూర్వమే దీనికి చికిత్సను తెలుసుకున్నారు. ఆ చికిత్స ఏంటో చెప్తాను వినండి. హృదయ కమలంలో స్వయం ప్రకాశమై అప్రమేయమై విరాజిల్లుతున్న ఆ కృష్ణుణ్ణి ఎప్పుడూ సేవించాలి. ఆ భగవంతుని నామామృతాన్ని మనం పానం చేస్తూ ఉండాలి. ఈ పరమౌషధాన్ని కనుక మనం సేవిస్తేనట మనకున్న ఈ వ్యాధులన్నీ నశించిపోతాయంట. అప్పుడు అపరిమితమైన ఆనందం మనకి దొరుకుతుందట. కాబట్టి కృష్ణ, ఎల్లప్పుడూ నా మనసు నీ పాదాల చెంతే ఉండేటట్లు చెయ్యి స్వామి. హే మత్య పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపతః సంసారాన్నవమాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితాః నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్తయధ్వం ముహుః. ఓ మనుష్యులారా, ఆపదలనే అలలతో కూడిన ఈ సంసారం అనే సముద్రం ఉందే, దాన్ని దాటడం చాలా కష్టము. అందువలన మనం ఏం చేయాలంటే సర్వోత్తమైనది, చాలా మంచిది అయిన ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. మనలో ఉన్న అజ్ఞానాన్ని వదిలి హృదయంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కనుక మనం ఎప్పుడూ పలుకుతూ ఉన్నామా, అదే మనల్ని ఈ సంసార సాగరం నుండి తరింపచేస్తుంది. కృష్ణ, ఎప్పుడు నేను నిన్ను స్మరించేలాగా నా మనసులో నువ్వు నిలిచి ఉండు స్వామి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
పృథ్వీరేణురనుః పయాంసి కణికాః ఫల్గుస్ఫులింగో లఘుస్తేజో నిశ్వసనం మరుత్తనుత్తరం రంధ్రం సుసూక్ష్మం నభః క్షుద్రారుద్రపితామహ ప్రభృతయః కీటా సమస్తాశురాः దృష్టే యత్ర సతావకో విజయతే భూమావధూతావధిః. హే కృష్ణ, నీ వైభవం ఉందే, నీ ముందు ఈ భూమేమో ఏదో చిన్న దుమ్ము లాంటిది, అదే సముద్రం ఉందే అదేమో చిన్న బిందువు లాంటిది, తేజస్సు ఉందే అదేమో మిణుగురు పురుగు లాంటిది, ఇక్కడ గాలి ఉందే ఇదేమో నిశ్వాసము, ఆకాశమేమో చిన్న రంధ్రము, రుద్రుడు బ్రహ్మ మిగిలిన దేవతలు ఉన్నారే ఎంతో స్వల్పులుగా అనిపిస్తున్నారయ్యా. వాణ్ణి ఎవరైనా ఎలా చెప్పగలరయ్యా? బద్ధేనాంజలినానతేన శిరసా గాత్రై సర్రోమోద్గమైః కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగణా ధ్యానామృతాస్వాదినా మస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితాం. ఓ కృష్ణ, మేము ఎల్లప్పుడూ మనసుతో నీ పాదార విందాలని ధ్యానిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేసేటట్లుగాను, కంఠము గద్గదమయ్యేటట్లుగాను, శరీరము పులకాంకితమయ్యేట్లుగాను, కన్నులు ఆనంద బాష్పాలతో నిండేటట్లుగాను, మేము జీవించున్నంత కాలము ఎడతెగకుండా ఇలానే జరిగేటట్లుగాను అనుగ్రహించమని నిన్ను ప్రార్థిస్తున్నాను కృష్ణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.